నమస్తే వెల్కమ్ టు రియా న్యూస్. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతారు అన్నమాట మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. సరిగ్గా అదే జరుగుతుంది ఇప్పుడు తెలంగాణలో. ఎందుకు అంటే తెలంగాణ జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే బరిలో లేని టీడీపీని ఇక్కడ రెండు పార్టీలు కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఒకటి, కాంగ్రెస్ ఎన్టీఆర్ గారి విగ్రహం అమీర్పేట సెంటర్లో ఏర్పాటు చేస్తామంటే గత స్మృతులను తలుచుకుంటూ బయటికి తీసిన కారును బాబు గారు మాకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ ప్రచారం చేసుకోవడం. మరి ఈ బీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ బాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఏం మాట్లాడాయి అన్నది కూడా ఇప్పుడు మనం ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది. సో దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికల్లో రెండు పార్టీలు కూడా పోటాపోటీగా ప్రచారం చేసుకుంటూ ఉన్నాయి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే వీళ్ళు చేసిన వైఫల్యాలను వాళ్ళు ఎత్తి చూపటం, లేకపోతే ఆ పార్టీ ఎందుకు ఓడిపోయిందని వీళ్ళు ప్రచారం చేసుకోవడం కాకుండా బరిలో లేని టీడీపీ గురించి, బాబు గారి గురించి మాట్లాడుకుంటూ వీళ్ళు ఆయన్ని చూపించి ఓట్లు అడుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఎలా చూడొచ్చు అంటారు వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయాలను? అంటే వాస్తవంగా 2014లో రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో తెలంగాణలో ఆ తెలుగుదేశం పార్టీకి అసలు స్థానమే లేదు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకులు కాబట్టి తెలుగుదేశం పార్టీని ఆంధ్ర ప్రాంత పార్టీ అని చెప్పని లేబుల్ అంటించే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా ఘనంగా జరిగింది ఆ రోజుల్లో. అయినా సరే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ ఇచ్చిన పార్టీగా క్లెయిమ్ చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి 21 స్థానాలు ఇస్తే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమికి 20 స్థానాలు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి ఒక్కదానికే 15 స్థానాలు ఇచ్చారు. ఆనాడు కూడా ఇప్పుడున్న జూబ్లీహిల్స్ స్థానాన్ని మాగంటి గోపీనాథ్ గారు తెలుగుదేశం అభ్యర్థిగానే ఆయన గెలిచాడు. తెలుగుదేశం ఎమ్మెల్యేగానే జూబ్లీహిల్స్ నుంచి నెగ్గాడు ఆయన. తర్వాత రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో జరిగిన రాజకీయ ఫిరాయింపుల నేపథ్యంలో గోపీనాథ్ గారు కూడా తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఉండి నాటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. నేడు బీఆర్ఎస్గా చలామణి అవుతున్న టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి. 2018లో హరికృష్ణ గారి కుమార్తె సుహాసిని గారు కుకట్పల్లి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. ఆ పోటీ చేస్తున్న సందర్భంలో బాలకృష్ణ గారు సుహాసిని గారికి మద్దతుగా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. ఒకరోజు కుకట్పల్లి విలేజ్లో బాలకృష్ణ గారు, సుహాసిని గారు ప్రచారం ఉంది. కుకట్పల్లి బీజేపీ సెంటర్ అంటారు, బీజేపీ ఆఫీస్ సెంటర్. అక్కడ ఒక కోట బుర్జు ఉంటుంది. ఆ బుర్జు పక్కనే తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రిగా ఉన్న రామచంద్రరావు గారు అబ్బాయి సుదర్శన్ అని ఇప్పుడు చనిపోయారు. ఆయన 2009లో తెలుగుదేశం, టీఆర్ఎస్, కమ్యూనిస్టులు కలిపి మహాకూటమిగా పోటీ చేసినప్పుడు కుకట్పల్లి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు ఆయన. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం కలిపి కూటమిగా పోటీ చేస్తున్నాయి 2018లో. ఆ పోటీ చేసిన సందర్భంగా సుదర్శన్ గారిని దర్శన్ గారు అంటారు. అక్కడ ఆ దర్శన్ గారి ఇంట్లో భోజనాల ఏర్పాట్లు జరిగినాయి. భోజనాలు ముగించుకొని బాలకృష్ణ గారు, సుహాసిని గారు ఈ బీజేపీ ఆఫీస్ వైపు నుంచి కుకట్పల్లి రామాలయం సెంటర్ వరకు ర్యాలీగా వెళ్తున్నారు. వెళ్తుంటే తెలుగుదేశం ఎమ్మెల్యేగా నెగ్గి టీఆర్ఎస్ పార్టీలో చేరిన మాధవరం కృష్ణారావు గారు కుకట్పల్లి నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన. ఆయన నెగ్గింది తెలుగుదేశం పార్టీ నుంచి. ఆయన కార్యాలయం ఉంది అక్కడ. ఆ కార్యాలయం దగ్గర తన కుర్రాళ్ళను నుంచోబెట్టి ఆ రూట్లో ప్రచారానికి వెళ్తున్నా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే రేవంత్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారి విగ్రహ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి తెలుగుదేశం పార్టీలో నెగ్గిన మాగంటి గోపీనాథ్ గారు, ఈ మాధవరం కృష్ణారావు గారు లాంటి వాళ్ళందరూ పార్టీలు ఫిరాయించారు. ఫిరాయించి ఆ రామారావు గారి అబ్బాయి బాలకృష్ణ గారు, రామారావు గారి మనవరాలు సుహాసిని గారు, మీరు ఎన్నికల్లో పోటీ ప్రత్యర్థులు ఇవన్నీ తర్వాత సంగతి. కానీ ఆ పార్టీలో కదా మీరందరూ ఎదిగింది. కేటీఆర్ గారైనా, కేసీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మూడొంతుల నాయకులు తెలుగుదేశం మూలాల నుంచి వచ్చిన వాళ్ళే కదా. మీ బజార్లోకి వచ్చారు వాళ్ళు మిమ్మల్ని ఏమి విమర్శించలా, మిమ్మల్ని ఏమి ఒక మాట కూడా తూలనాడి మాట్లాడలా. జస్ట్ అందరికీ అభివాదం చేసుకుంటా ఒక జీప్ మీద వెళ్తున్నారు. అటువంటి బాలకృష్ణ గారిని, సుహాసిని గారిని అవమానిస్తూ మాధవరం కృష్ణారావు గారు తన కుర్రాళ్ళను ఒక 20 మంది నుంచోబెట్టి వాళ్ళని హేళన చేస్తూ టీఆర్ఎస్ జెండాలు వాళ్ళ మొహం మీద కూపుతా, బాలకృష్ణ గారి తోటి 100 మంది కుర్రాళ్ళు ఉన్నారు అక్కడ, ఆయన అభిమానులు అందరూ. వాళ్ళు ఉద్రేకపడుతున్నారు. నేనున్నా అక్కడ. నేను మధ్యలోకి వెళ్ళి చేతులు అడ్డం పెట్టి ఆ కుర్రాళ్ళని అక్కడ ఏంటి వాళ్ళ ప్లాన్ ఏంటి, ఇట్లా చేస్తే ఈ బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ వీళ్ళ మీద ఎగబడతారు, ఒక ఘర్షణ జరుగుద్ది,
చూసారా ఆంధ్రోళ్ళు తెలంగాణలను కొట్టారు అని చెప్పనే సెంటిమెంట్ రగిల్చే ఒక లక్ష్యంతో ఇటువంటి కుట్రలకు పాల్పడ్డారు. ఏమవసరం? బాలకృష్ణ గారిని, ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి పరిమితం చేసే ఆ కుట్రలతోటే కదా ఆ చర్యలకు దిగింది. అంటే ఇక్కడ ఏ చెట్టు నీడని ఎదిగావో ఆ చెట్టునే కూకటి వేళ్లతో పెకిలించి వేయాలనే ఒక లక్ష్యంతో, ఏ చెట్టు నీడని ఎదిగారో ఆ చెట్టు శాఖలని కత్తిరించే ఉద్దేశంతో రామారావు గారి పేరు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి పేరుతో ఎదిగి వాళ్ళ కుటుంబ సభ్యులను అవమానిస్తారా? ఈరోజు మళ్ళీ ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిన్నేదో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళగిరిలో ఆయన గతంలో ఎప్పుడో వాడిన ఆ పాత అంబాసిడర్ కారుని జ్ఞాపకంగా చూసుకుంటుంటే మా గుర్తు కారుని ఆయన ఈ జ్ఞాపకం ద్వారా చూపించాడు. మాగంటి గోపీనాథ్ సతీమణే కదా. మాగంటి గోపీనాథ్ పార్టీ లాయల్టీకి కట్టుబడి పార్టీలో నిలబడ్డా? తెలుగుదేశం పార్టీలోనే ఎదిగాడు అతను. తెలుగుదేశం పార్టీయే ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చింది, కానీ అధికార పార్టీలోకి జాయిన్ అయిపోయాడు. అతను పార్టీతోటి బంధాలు తెంచేసుకున్నాడు. ఇవాళ అతను సతీమణి పోటీ చేస్తుంది కాబట్టి అని చెప్పని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వాళ్ళని నోన్ చేసుకుంటారు? వాళ్ళ కోసం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రచారం చేస్తారు? రేవంత్ రెడ్డి గారు కూడా కారణం ఏంటి అంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం మూలాలు ఉన్న ఓటర్లు చాలామంది ఉన్నారు కాబట్టి వీళ్ళని మచ్చిక చేసుకోవడం కోసం ఇప్పుడు అమీర్పేటలో ఎన్టీ రామారావు గారి విగ్రహ ప్రస్తావన తెస్తున్నారు. ఇన్నాళ్ళ నుంచి ఎందుకు పెట్టలే విగ్రహ ప్రతిష్ఠ? అక్కడ ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? మీరు ముందే ప్రతిష్ఠ చేసి ఉండొచ్చుగా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహం సాగ్గా చూపించి ఎన్టీ రామారావు గారిని పొగడగానే తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీలో లేదు. తెలుగుదేశం అభిమానులుగా ఉన్న ఓటర్లు వాళ్ళ విచక్షణ మేరకు వాళ్ళు ఏ అభ్యర్థి మెరుగనుకుంటే వాళ్ళు కోట్లు వేసుకుంటారు. కాంగ్రెస్ అభ్యర్థా, బీఆర్ఎస్ అభ్యర్థా, బీజేపీ అభ్యర్థా అని చెప్పని. ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసిన ఎన్డీఏ కూటమి అక్కడ అధికారంలో ఉన్నారు కాబట్టి కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఒకవేళ తెలుగుదేశం శ్రేణులు ఏమన్నా మద్దతు ఇస్తారేమో అనే ఉద్దేశంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా చంద్రబాబు నాయుడు గారిని, ఈ తెలుగుదేశం అభిమానులని ఎన్టీ రామారావు గారి పేరుతో ఒకళ్ళు, చంద్రబాబు నాయుడు గారు ఆయన అంబాసిడర్ కారుని చూపించారు కాబట్టి అని చెప్పని దాన్ని చూపించి ఒకళ్ళు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఒకటైతే వాస్తవం, నేను ఇందాక చెప్పాను కదా, ఉద్దేశపూర్వకంగా నిష్కారణంగా బాలకృష్ణ గారిని అవమానించింది మా కళ్ళ ముందు మేము చూసాం. నేనే ప్రత్యక్ష సాక్షిని. అక్కడ నిష్కారణంగా మాధవరం కృష్ణారావు తన అంచెలతో చేయించాడు. అక్కడ అసలు అవసరమే లేదు. బాలకృష్ణ గారు కానీ, సుహాసిని గారు కానీ ఒక్క మాట టీఆర్ఎస్ పార్టీని కానీ, మాధవరం కృష్ణారావు గారిని కానీ అక్కడ విమర్శించాల. అయినా సరే వాళ్ళని హేళన చేస్తూ రెచ్చగొట్టి ఉద్రిక్తతలు సృష్టించే లక్ష్యంతో చేశారు. తెలంగాణ వ్యాప్తంగా దాన్ని ఒక సెంటిమెంట్గా మరల్చడం కోసం కుట్రలకు పాల్పడ్డారు. ఈరోజు వచ్చి ఈ విధమైన కుప్పిగంతులు, పిల్లి మొగ్గలతోటి ఎన్టీఆర్ గారి అభిమానుల్ని, తెలుగుదేశం పార్టీ అభిమానుల్ని మాకంటే మాకు మద్దతు తెలపాలి అని చెప్పని ఈ విధమైన ప్రయత్నాలతోటి అంత రాజకీయ అమాయకత్వంలో తెలుగుదేశం శ్రేణులు లేరు. ఎవరికి ఓటు వేయాలనేది, ఆ ఓటు రేపు రోజున ఎవరు గెలుపు ఉపయోగపడతాయి అనేది అంతిమంగా రేపు ఎన్నికల రోజు తేలుద్ది. కానీ ఈ విధమైన మేము ఎన్టీఆర్ గారి అభిమానులము, మేము చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితులం అని చెప్పుకునే ఈ ప్రయత్నాల వల్ల నిన్న ఏం జరిగింది అనేది మర్చిపోయేంతటి స్టేజ్లో తెలుగుదేశం అభిమానులు లేరు. అంటే అది కూడా కాకుండా ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ గారు కూడా గతంలో ఒక మాట అన్నారు కదా, బాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఏమైనా నిరసనలు తెలపాలనుకుంటే ఆంధ్రప్రదేశ్కి బాబు గారు అరెస్టు సందర్భంగా మాత్రమే కాదు, ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డే గెలవబోతున్నారు అని చెప్పని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూడా చెప్పారు చాలా స్పష్టంగా. కాబట్టి చాలా హేళనపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు. చాలా హేళనపూర్వకంగా తెలుగుదేశం పార్టీని హ్యాండిల్ చేశారు. ఎంత అవమానించాలో అంత రకంగా అవమానించారు. ఆ పార్టీలో పుట్టి, ఆ పార్టీలో పెరిగి, ఆ పార్టీ గుండెల మీద తన్ని రాజకీయ స్వార్థం చూసుకున్న వాళ్ళందరూ ఇవాళ ఆ పార్టీ ఓట్ల కోసం అని చెప్పని ఇందాక నేను చెప్పినట్టుగా ఎన్ని పిల్లి మొగ్గలు వేయాలో అన్ని పిల్లి మొగ్గలు వేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.